ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. సరే కనుకో, రెస్ట్ తీసుకో. అలాగే. నా భార్య భర్త కోసం అన్ని కష్టాలని, అన్ని అవమానాల్ని భరిస్తుంది. మరి నా భార్య కోసం నేనేం చేస్తున్నాను? లేదు, నా వల్ల ఇప్పటి వరకు తను అనుభవించింది చాలు. ఇక నుంచి తను ఆనందపడాలి, సుఖపడాలి, కానీ అస్సలు బాధపడకూడదు. అలా నా భార్య ఉండాలంటే నేనందరికీ నిజం చెప్పాలి. ఆ నిజం చెప్పడం వల్ల ఇంట్లో గొడవలు జరగచ్చు, ఇంకా ఏమైనా కావచ్చు, కానీ ఏదో ఒకరోజు నిజం బయటపడుతుంది. అదేదో రేపే నేనే నిజం చెప్పేయచ్చు కదా. ఏదేమైనా రేపు నిజం చెప్పేస్తాను. ఏ పనైనా సరే నీకు విహారితో పాటుగానే తన పక్కన గాని నిన్ను చూశానంటే బాగుండదు, గుర్తుపెట్టుకో. గుడ్ మార్నింగ్ విహారీ గారు. గుడ్ మార్నింగ్. ప్రతిరోజు కొత్త ఉదయాన్ని చూడాలి, ప్రతి ఉదయంలోనూ కొత్త జీవితాన్ని అనుభవించాలని అంటారు. నువ్వు అదే చేస్తున్నావు కదా. ఏంటి విహారీ గారు, మీరేదో అన్నారు, నాకు అర్థం కాలేదు. ఏమీ లేదు, నిన్ను చూసి చాలా నేర్చుకోవాలి. నన్నా? అవును, నిన్న అంత గొడవ జరిగింది, నిన్న అన్ని మాటలు అన్నారు, అయినా నువ్వు అవేమి మనసులో పెట్టుకుని కుంగిపోకుండా చాలా ప్లెజెంట్ గా పొద్దున్నే వచ్చి ముగ్గేస్తున్నావు చూడు. నీ పాజిటివ్ యాటిట్యూడ్ నిజంగా ఎక్సలెంట్. నీ నుంచి పాజిటివిటీ నేర్చుకోవాలి. నా నుంచి మీరు నేర్చుకునేంత క్వాలిటీస్ లేవు విహారీ గారు. నీ గొప్ప నీకు తెలీదు, ఎందుకంటే నీ గురించి నువ్వు ఆలోచించవు కదా. నిన్ను చూసే మాకు తెలుస్తుంది నువ్వేంటో. నాకు ఆ మాటలు, అవమానాలు అలవాటే విహారీ గారు. మీకే కొత్త, మీరవన్నీ అంతగా పట్టించుకోకండి. నా బిజినెస్ లో నా ప్రమేయం లేకుండా మీరు ప్రాజెక్ట్స్ చేస్తారా? వీళ్ళ మీద పగ తీర్చుకోవడం ఎలా? సరే లక్ష్మి, నేను ఫ్రెష్ వస్తాను. అలాగే విహారీ గారు, మీరు వచ్చేలోపు కాఫీ రెడీ చేస్తాను. ఓకే, డన్. రా 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 రా
శాస్త్రమ్మ ఏంట్రా మీరు కిందకు వస్తాను రేటే అంటే పైనుంచి మీ అమ్మగారు పిలుస్తున్నారమ్మా. నిజమమ్మా, మీరు వెళ్ళండి. అమ్మయ్య. నాకంటే నట్టింటా నువ్వుంటే చాలంట నూరేళ్ళు దాచుకుంటా కోరప్ప పాటైనా నిన్నొదులుకోనంత పూల థ్యాంక్ యూ. నీ నవ్వు విలువెంత అంటే మరి చూపిస్తా ఇదిగో నా ప్రాణమంతా నీవేలే జగమంతా అనిపించే ఈ వింతే ఏంటంతా ప్రియమారా పడిపోయా నీ మైకంలోనా. స్వామి, నేను ఈరోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకోబోతున్నాను. నా జీవితంలో నువ్వు వేసిన చిక్కుముళ్ళని ఈరోజు విప్పేద్దామని డిసైడ్ అయ్యాను. ఇకపై నాకు కానీ లక్ష్మికి కానీ ఎలాంటి అవమానాలు ఉండకూడదని మా మధ్య నువ్వు వేసిన రహస్యపు బంధం గురించి ఈరోజు మా వాళ్ళందరి ముందు చెప్పేస్తాను స్వామి. ఆ నిజం వల్ల ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో కూడా తెలీదు. కానీ నేను ఇంకెన్నాళ్ళలో ఈ భారాన్ని మోయలేను స్వామి. అందుకే ఈరోజు మా వాళ్ళందరికీ అన్నీ తెలిసిపోవాలి. బట్ దీనివల్ల ఎవరు ఎఫెక్ట్ అవ్వకుండా నువ్వే చూసుకోవాలి స్వామి. లక్ష్మి గురించి తెలుసుకోమని డిటెక్టివ్ని పెట్టాను కదా, అసలు ఆ డిటెక్టివ్ సూర్యకాంతం ఏం చేస్తుంది చెప్తా. హాయ్ మేడం, నువ్వు అసలు డిటెక్టివేనా? నేను డిటెక్టివ్ కాకపోతే మీరు నాకు ఇన్వెస్టిగేట్ చేయమని ప్రొఫైల్ ఎందుకు ఇస్తారు, అడ్వాన్స్ ఎందుకు పంపిస్తారు? నువ్వు రియల్ డిటెక్టివ్ అయితే ఈ పాటికి నేనిచ్చిన ఆ లక్ష్మి ఫుల్ డీటెయిల్స్ అన్ని నాకు చెప్పేదాన్ని. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.